వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ ఆధార్ కార్డులో అడ్రస్ ని ఆన్లైన్ లో ఎలా చేంజ్ చేసుకోవాలో కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ UIDAA అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇందులో మనకు UIDAA.gov.in ఏ వెబ్సైట్ లింక్ వస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇందులో మనకు మై ఆధార్ అనే మెనూలో అప్డేట్ యువర్ ఆధార్ కింద అప్డేట్ డెమోగ్రఫిక్స్ డేటా అండ్ చెక్ స్టేటస్ అని ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు మై ఆధార్ .uidae.gov.in ఈ సబ్ డొమైన్ కి రీడైరెక్ట్ అయింది. దీంట్లో మనకి ఇక్కడ లాగిన్ బటన్ ఉంటది. మీ ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్ తో లింక్ అయి ఉంటేనే ఆన్లైన్ లో చేంజెస్ చేసుకోవడం కుదిరిద్ది. ఫస్ట్ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడిగిద్ది. మీరు మీ ఆధార్ కార్డు మీద ఉన్న 12 డిజిట్స్ ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేశాక లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆధార్, ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్, అప్డేట్ ఆధార్ ఆన్లైన్, జనరేట్ విచువల్ ఐడి, లాక్ అన్లాక్ బయోమెట్రిక్, ఆఫ్లైన్ ఈకేవైసీ, పేమెంట్ హిస్టరీ ఇలా మీకు ఆధార్ కార్డ్ రిలేటెడ్ ఉన్న సర్వీసెస్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అప్డేట్ ఆధార్ ఆన్లైన్ లో మీరు మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్ అండ్ లాంగ్వేజ్ ని అప్డేట్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఆన్లైన్ లో చేంజెస్ కి అప్లై చేసుకునే ప్రాసెస్ ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అని సెలెక్ట్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆధార్ డేటా అంటే ఇక్కడ లాంగ్వేజ్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్. నేమ్ 2 times, డేట్ ఆఫ్ బర్త్ 1 time, జెండర్ 1 time, అడ్రస్ అన్లిమిటెడ్. ఎన్నిసార్లు అయినా మన చేంజెస్ కి అప్లై చేసుకోవచ్చు. అడ్రస్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అనే బటన్ ఉంటది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు మీ కరెంట్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇలా 2 లాంగ్వేజ్ లో మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. కింద మనకు డీటెయిల్స్ టు అప్డేటెడ్ అంటే ఇక్కడ మనకు కేర్ ఆఫ్ అని వస్తుంది. ఆన్లైన్ లో అడ్రస్ అప్లై చేసుకునేటప్పుడు ఇక్కడ మనకు డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్, సన్ ఆఫ్ అని ఇక్కడ డిస్ప్లే అవ్వదు. కేర్ ఆఫ్ అని మాత్రమే డిస్ప్లే అయ్యిద్ది. కేర్ ఆఫ్ దగ్గర మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ ఆర్ మీ హస్బెండ్ నేమ్ ఇందులో ఏదో ఒకటి ఇవ్వాలి. మనం ఇచ్చిన నేమ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఇక్కడ మనకి డిస్ప్లే అయ్యిద్ది. నెక్స్ట్ మీ హౌస్, బిల్డింగ్, అపార్ట్మెంట్ అండ్ స్ట్రీట్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ విలేజ్, టౌన్, సిటీ ఇందులో ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మీ టౌన్ సెలెక్ట్ చేసుకున్నాక ఆటోమేటిక్ గా మీ పోస్ట్ ఆఫీస్, డిస్ట్రిక్ట్, స్టేట్ ఇవన్నీ ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ టైప్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ కనెక్షన్, ల్యాండ్ లైన్ బిల్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి కార్డు ఇందులో మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు ఒక పాపప్ వస్తుంది. మీరు ఏ డాక్యుమెంట్ చూస్ చేసుకుంటారో ఆ డాక్యుమెంట్ లో కంపల్సరిగా మీ ఫోటో, మీ నేమ్ అండ్ అడ్రస్ క్లియర్ గా అందులో ఉండాలి. ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు అప్లోడ్ డాక్యుమెంట్ ఆప్షన్ ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయండి. కంటిన్యూ టు అప్లోడ్ మీద క్లిక్ చేయండి. మీ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేశాక నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు మనం ఏదైతే చేంజెస్ చేసామో ఆ అడ్రస్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. ఒకవేళ ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. కింద కన్ఫర్మేషన్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఆన్లైన్ లో చేంజెస్ కి మనం 50 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటది. కన్ఫర్మేషన్ బటన్ మీద క్లిక్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. మేక్ పేమెంట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చూసే పేమెంట్ ఆప్షన్స్ అని క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, వాలెట్, నెట్ బ్యాంకింగ్, పేటిఎం ఇలా ఆప్షన్స్ వస్తాయి. మీ దగ్గర ఏ కార్డ్ ఉంటే ఆ కార్డ్ తో ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. ఆన్లైన్ పేమెంట్ అంతా కంప్లీట్ అయ్యాక ఇక్కడ మీకు
ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్ అని, పేమెంట్ డేట్ అండ్ టైం ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. మనం ఎంత పేమెంట్ చేసామో అంతా ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. ఇక్కడ మనకు డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీ అక్నాలెడ్జ్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్నాలెడ్జ్మెంట్ని డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ మీ ఆధార్ నెంబర్, ఇన్వాయిస్ నెంబర్, అమౌంట్ పేడ్, డేట్ ఆఫ్ పేమెంట్, రిక్వెస్ట్ టైప్, దాంతోపాటు అప్డేట్ రిక్వెస్టెడ్ డీటెయిల్స్ అని, కింద మనకు ఎగ్జిస్టింగ్ అండ్ కరెక్టెడ్ ఆర్ చేంజ్డ్ టు అని ఇక్కడ మనకు డిస్ప్లే అయ్యిద్ది. నెక్స్ట్ ఇక్కడ మీ అకౌంట్లో లాగిన్ అయ్యాక సర్వీసెస్ కింద రిక్వెస్ట్ లో సర్వీస్ నేమ్, ఆధార్ అప్డేట్, ఎస్ఆర్ఎన్ నెంబర్, క్రియేటెడ్ డేట్ అండ్ స్టేటస్ అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. మనకు స్టేటస్ లో ఇక్కడ మనకు వెరిఫికేషన్ స్టేజ్ అంటే మనం ఏదైతే చేంజెస్ కి అప్లై చేసామో ఆ చేంజెస్ స్టేటస్ అనేది ఇక్కడ అప్డేట్ అయ్యిద్ది. ఇలా మనం ఆధార్ కార్డ్ లో అడ్రస్ ని ఆన్లైన్ లో చేంజెస్ చేసుకోవచ్చు.